Let's give a hand. So thank you very much, sir. May I also request our Honorable Chen sir, Ravi Kumar Garu, please come to the dais. Please, sir. I request our classmates to be seated. Chanandru, sir. Thank you, sir. Now, I also request Krishna Mohan sir, who is taking care of the college, to come to the dais. Hello. Be active. Yes. Thank you. Now it's the time for inviting our special guest, ప్రత్యేక అతిథులు, మన గురువులు. నిజంగా రిటైర్మెంట్ టైంకి మనకు చదువు చెప్పిన గురువులు ఉండటం, మనకు మనం కన్న తల్లిదండ్రులు ఉండటం అనేది ఏ జన్మలో చేసుకుంటే అదృష్టం అట. ఎందుకంటే మనం రిటైర్మెంట్ వయసు అంటే దాదాపు 60 సంవత్సరాలు. ఆ వయసుకు మన తల్లిదండ్రులు ఉండటం, మన రిటైర్మెంట్ ఫంక్షన్కి వాళ్ళు ఎక్కడ కావడం, అంతకు మించి మనకు చదువు చెప్పిన గురువులు ఉండటం నిజంగా ఎవరో చెప్పినట్లు జన్మ జన్మల్లో చేసినటువంటి పుణ్యమేమో. మేము ఆ పుణ్యాత్మల్లో భాగస్వామ్యం అయ్యాం. ఎందుకంటే మా గురువులు ఇంకా ఉన్నారు. 42 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జీవితంలో ఈరోజు కూడా మా గురువులను చూసే అదృష్టం మాకుంది. వారి శిష్యులను చూసే అవకాశం వారికి కూడా కలిగింది. సో ఈ సందర్భంగా మా గురువు గారైనటువంటి శ్రీ మాలకొండయ్య గారిని వేదిక మీదకు తోడ్కొని రావాల్సిందిగా నా మిత్రులు హరికిషన్, శ్రీనివాస్, మూర్తి అండ్ రమేష్ను కోరుచున్నాను. సో బిగ్ హ్యాండ్. మన ఆహ్వానాన్ని మన్నించి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అందుకంటే ఎర్లీగా వచ్చి మన ముందు ఆసీనులై ఈ వేడుకంతా ఆయన చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. నేను 7వ క్లాస్కి ఈ స్కూల్కి వచ్చినప్పుడు మొట్టమొదటి క్లాసు ఈ స్కూల్లో నేను అటెండ్ అయిన మొట్టమొదటి క్లాస్ ఏంటో తెలుసా? మాలకొండయ్య సార్ క్లాస్. నా అదృష్టం ఇది. ఆ రూమ్లో ఆయన క్రాఫ్ట్ నవారు వల్లిస్తూ ఉండేవారు. నా మొట్టమొదటి క్లాస్ ఈరోజు నాకు బాగా గుర్తుంది. మొట్టమొదటి టీచర్ ఈ స్కూల్లో ఆయన నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us today. ఇది నిజంగా మా అదృష్టం. ప్లీజ్ సార్. తర్వాత మరొక గురువు గారు కోసం మనం ఎదురు చూస్తున్నాము. ఆయన అందరివి వస్తున్నారు. అండ్ మరొక అతి ముఖ్యమైనటువంటి మా ఇన్స్పైరర్, మా బెకన్, మా గైడ్, సింపుల్ చెప్పాలంటే మా ఆరాధ్య దైవం. టీచర్స్లో అందరూ దైవాలే, ఆయన మరికొంత స్పెషల్. ఎందుకంటే ఈరోజంతా మేము చేపట్టిన కార్యక్రమానికి మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ ఎవరో మనందరికీ తెలుసు. అదే మన నాగాచార్యులు సార్. ఆయన మన దురదృష్టం, ఆయన మన మధ్య లేదు ఈరోజు. చివరి క్షణాల్లో ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మనకు కూడా చిన్నవాళ్ళమైనా కొంత స్పృహలో ఉంది మనకు. అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆయన మనకి పాఠం చెప్పాలని తపనతో ఒంటి మీద చిన్న గాయాలు ఉంటే వాటికి పసుపు రాసుకొని వచ్చి క్లాసులో కూర్చొని చెప్పేవారు. నిజంగా అది తలుచుకుంటే హార్ట్ బరువుతుంది అనమాట. సో ఆయన మనం ఈరోజు సన్మానించుకునే భాగ్యం మనకు లేదు. కానీ భగవంతుడు వారి సతీమణి రూపంలో మనకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. వారి సతీమైనటువంటి శ్రీ శాంతకుమారి గారు మనతో ఉన్నారు.
వారిని కూడా సగౌరవంగా వేదికపై ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ రండి అమ్మా. ఐ రిక్వెస్ట్. వందే మాతర గీతాన్ని మనకు రాసింది 150 సంవత్సరాల క్రితం అట. అందుకని 150 సంవత్సరాల వందే మాతర గీతం గుర్తుగా నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఇండియా మొత్తం ఆ పాట పాడాలి, పాఠశాలలో ముఖ్యంగా అందరూ పాడాలనేది నిన్న చేసి లైవ్ రికార్డు కూడా ఇచ్చారు. అదే ప్రేయర్ సాంగ్గా పాడాలండి. ఓకే, గుర్తుందా ఎవరికైనా? ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గెట్ అప్ ఫర్ వందే మాతరం చేద్దాం. ఎందుకంటే 150 సంవత్సరాల వందే మాతర గీతానికి మనం ఇచ్చే ఆనర్ అది. అది సావధాన్. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం వందే మాతరం సుప్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం